ఉందన్నమాట కింద రాలి ఏంటని చెప్పేసి. సో అందరికి ముందుగా నాకు క్షమించాలి. ఉన్న సభా ప్రకాశ సందర్భంగా నాకు మిమ్మల్ని అందరినీ అంటే నేను పైరున్నాను కాదు కానీ మీకందరూ చిన్నవారిని నేను ముందుగా క్షమించండి. ముందుగా కోరుకుంటున్నాను. చాలా మంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు మన పల్లె రెడ్డి సార్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిలక మంజురెడ్డి అన్న గారు, అదేవిధంగా మన పవన్ రాజమ్మ గారు అన్నగారు, ఏదైతే మన స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ గా ఉన్నారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే పల్లె సుందరెడ్డి గారు, వీరందరి సహకారం ఆశీస్సులతో నాకు, అదేవిధంగా మన పత్తి చంద్రశేఖర్ మా అయితే సభాధ్యక్షులు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ గారి ఆశీస్సులతో నాకు ఈ పదవి ఇవ్వడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను నా ప్రయాణం అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మొదలయ్యి ఎక్కడ అభిమానిగా బెంగళూరులో పనిచేసుకుంటున్న వ్యక్తిని ఒక కార్యకర్తగా మార్చింది. తర్వాత ఎప్పుడు చెప్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాకంటే చాలా ప్రేమ అంటున్నారు. ఈ జిల్లాలో ముఖ్యమైన పదవి అన్ని నియోజకవర్గాలకి చైర్మన్ గా ఆయన డీసీ వర్గం గారిని, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అతిశేఖరణ గారిని, స్వచ్ఛాంధ్ర డిపార్ట్మెంట్ ఏంటంటే మన ప్రతి ఒక్క గ్రామంలోనూ మన బాత్రూమ్స్ కావచ్చు స్వచ్ఛంద చేయడానికి మన భగవద్రావు గారిని. సో ఈ విధంగా చాలా మంది పోస్టులు, రెండు స్టేట్ డైరెక్టర్లు, ఇదే నియోజకవర్గంలో 2 ఏడీసీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇలా ఎన్నో పదవులు. అదే మనం సింగిల్ గా ఉన్నామా వాళ్ళతో పట్టాడు మనం పోయింటే ఇవన్నీ వచ్చేవా యాడికి పోయాము ఒకసారి మనం పునరాలోచన చేసుకోవాలి. కలిసి ఉన్నాం కాబట్టి కలిసి ఒక ప్లేట్ లో ఉన్న భోజనాన్ని తలాగొచ్చి తినగలుగుతున్నాం, లేకపోతే వేరే పని అయిపోతున్నాం, మనకేం రాదు. ఇదంతా గుర్తుపెట్టుకుని కలిసి అడగలేస్తున్నాము, కలిసి ముందుకు వెళ్తున్నాము. తప్పకుండా మీ అందరూ ఆశీస్సులతోనూ మేము ఎటువంటి భాషలకు పోకోకుండా ఈ రోజు కూడా అదే చాలా మన జేసీ ప్రభాకర్ గారు ఈ మధ్య వచ్చిన డైలాగ్ చెప్పారు, నేను చైర్మన్ అయితే ఏమొస్తుంది, అప్పు చేసి కారబడ్డాము, తర్వాత ఓటు వేసుకుంటాము ఇవని చెప్పేసి. ఇప్పుడు కూడా కావాల్సిన పరిస్థితి లేదు, మనం చేయగలం. గౌరవప్రదంగా జిల్లాలో ఒక 2 పోస్టులు ఇస్తే పెద్ద పోస్ట్ ఇచ్చిన తర్వాత మనం గౌరవంగా చేసుకోవాలా, ఏ గౌరవం తగ్గించకూడదు చెప్పేసి ఈ రోజు ఏమైనా కానీ గౌరవంగా చేయాలని ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ లో నాలాంటి వారికి ఇచ్చి ముందుగా తీసుకెళ్తున్నారు. మన మార్కెట్ యార్డ్ ఇక్కడ ప్రస్తుతానికి ఓన్లీ గొడవ మాత్రం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర ఉండే గోడౌన్స్ నిలిచిపోయాయి, ఎటువంటి సౌకర్యాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఇది సబ్సిడీ జిల్లా హెడ్ క్వార్టర్స్ పైన కూడా మంచి ఓన్లీ గొర్రెలు తప్ప మిగతా ఏమీ జరగడం లేదు. సో ఇటువంటి సౌకర్యాలు కల్పించడానికి ముందు తీసుకెళ్లేకి మన ఎమ్మెల్యే గారి సహకారంతో, మన పల్లె గారి సహకారంతో, మన నాయకుల సహకారంతో ఖచ్చితంగా ముందు తీసుకెళ్లి దీన్ని అభివృద్ధి చేసే విధంగా తీసుకోవాలని కోరుకుంటాను నేను. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మా నియోజకవర్గ మండల అధ్యక్షులు, అదేవిధంగా మా కొత్త చెరువు మా జన సైనికులు, అదేవిధంగా మా కుటుంబం ఆల్మోస్ట్ 3 రోజుల నుంచి కూడా రేయింబోలు కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ముందుగా ఆరాధన తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇక్కడే మొత్తం పనుల్లో బిజీగా ఉంటున్నారు. నేను ఒక్కనే కూర్చోడానికి కాదు, వాళ్ళందరూ కష్టపడితేనే నాకు ఈ పదవి రావడం కూడా. వాళ్ళందరూ కష్టపడి ఇవన్నీ అంటే ఈ కూట ప్రభుత్వంలో భాగంగా మనం గెలవడానికి, మేడం గెలిపించడంలో కానీ, మన ప్రభుత్వం రావడంలో కానీ వీళ్ళందరూ సహకారం ఉండడం కారణంగానే అది పైనుంచి మనకి ఈ రావడం అనేది జరిగింది. సో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుసుకుంటున్నాను.